చిన్నారు స్కాలర్షిప్ వచ్చిందా రాలేదా అని ఆ విషయం పక్కన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రోహిత్ వెముల చట్టం ఏదైతే ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏదైతే అక్కడ జరిగిందో అవమానం జరిగిందో ఆ అవమానం తర్వాత అలాగే పాయల్ను అంటే ఇప్పుడు సంబంధించి మనం బాంబేలో విశ్వవిద్యాలయంలో ఏదైతే పాయల్కు జరిగిన అవమానంతో ఆమె కూడా ఏవైతే ఆత్మహత్య చేసుకున్నదో అలాగే దర్శన్ సోలంకి కూడా ఆత్మహత్య చేసుకున్నానో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని ఈ రోహిత్ వెముల అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ విషయంలో రామ్మూర్తి గారు మీరేమంటారండి? ఇప్పుడు 70 నెలల స్వాతంత్ర భారతదేశంలో అసలు ఈ కుల వివక్షకు కారణం ఎవరన్నది అందరికీ దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఎక్కువ కాలం పరిపాలన ఉన్న కాంగ్రెస్, అదే విధంగా ఏదైతే 10 ఏళ్ల నుంచి పరిపాలన సాగిస్తున్న బీజేపీ కూడా దీనికి వాస్తవంగా నైతిక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఆగడాలు అంతా ఇంత కాదు. ఇప్పుడు బీజేపీ పరిపాలన ఉన్న రాష్ట్రాల్లో చూసుకుందాం, వాళ్ళు ఒక దళితులను ఏ విధంగా అవమానిస్తారు, ఆఖరికి ఒక స్త్రీని అయితే రేప్ చేసి చంపిన దాంట్లో వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉంటే రాత్రి శవాన్ని కాలబెట్టి ఆనవాళ్ళు లేకుండా చేసిన చరిత్ర అయితే బీజేపీ పార్టీది మనం చూసినాం. అదే విధంగా ఒక దళితులు వాళ్ళు ఉన్న ఏదైతే పరిపాలన రాజ్యాల్లో ఏదైతే ఒక దళితుడు పెళ్లి చేసుకొని గుర్రం మీద ఎక్కితే కూడా అక్కడ ఉన్న అగ్రవర్ణాలు వాళ్ళని తొక్కి చంపింది కూడా చూసాం. అదే విధంగా మణిపూర్ ఘటన, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీస్ చూసుకుంటే ఇప్పుడు మొన్న ఏదైతే మన దగ్గర జరిగిన, మహారాష్ట్రలో జరిగిన, అదే విధంగా ఏదైతే మన గుజరాత్ లో జరిగిన ఇలాంటి విషయాలు వాస్తవంగా మా పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దళితులకు ఎవరు ఏం చేయలేదన్నది వాస్తవం. ఈ రెండు పార్టీలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులను ఆదుకున్నది అన్నది జగమెరిగిన సత్యం. ఇవన్నీ చూసుకుంటే ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు బీజేపీ మిత్రుడు ఏమంటున్నాడు అంటే అక్కడ ఆయన దళితుడు అని యూనివర్సిటీ ఎట్లా తెలుస్తుంది అంటే అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకుడు. అదే విధంగా 25,000 స్టైఫండ్ ఆపింది కేంద్ర ప్రభుత్వం అన్నది వాస్తవం. అదే విధంగా కుల వివక్షను ఆయన దూషించింది వాస్తవం, ఆయన అవమానపరిచింది వాస్తవం. అందుకే మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నది వాస్తవం. ఇంకా మీరు కప్పిపుచ్చే విధానాలు మీరు మానుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్సీఓ సంబంధించిన విషయాల్లో చేస్తున్న ఏదైతే ఇప్పుడు అటు అంత ముందు అయితే కాంగ్రెస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ వ్యవహరిస్తున్న వ్యవహార తీరు ఏదైతే ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. ఎందుకంటే వీళ్ళకి విద్యార్థుల చదువులన్నా, విద్యార్థుల ఏదైతే వీళ్ళు ఆర్థికంగా ముందుకు పోయినా, లేకపోతే బాగా చదివినా, లేకపోతే ఒక దళితుడు బాగుపడ్డా ఓర్చుకోలేని ప్రభుత్వాలు ఏమన్నా ఉంటే వాస్తవంగా చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా స్వతంత్ర భారతదేశంలో ఒక దళితులను ఓటు బ్యాంకు లాగా చూసిన ఇరు పార్టీలు తప్ప ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నది, ఒక 10 లక్షలు ఇచ్చింది. ఇది వాస్తవము. ఎందుకంటే చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ చట్టం ఒక రోహిత్ వేముల చట్టమే కాదండి, రాష్ట్రంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నిన్న చావులతో నిన్న 2 చనిపోయిన రైతులు, దాదాపు 480 మంది రైతులు చచ్చిపోయారు. ఏదైతే అనపర్తి లక్ష్మి, అదే విధంగా గోపాల్ రెడ్డి అని ఇద్దరు వాళ్ళు సూసైడ్ చేసుకుని బలవన్ మరణం వాళ్ళ మీద తీసుకురాని చట్టం, రైతుల ఆత్మహత్యలు ఆపండి చట్టం తీసుకొచ్చి ఏ విధంగా రోహిత్ వేముల తీసుకొస్తున్నారో, ఎందుకంటే తీసుకురావడం అనివార్యం. ఎందుకంటే మీరు చేస్తున్న తప్పులు అన్ని కాదు, తెలంగాణకు అదే విధంగా తెలంగాణ నేల మీద ఏదైతే చనిపోయిన ప్రతి చావుకు కారణం నేను కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కాదు. ఎందుకంటే అటు ఉద్యమంలో అయినా, 2 సార్లు ఉద్యమంలో అయినా, అటు ఆయుధ పోరాటమైనా, సాయుధ పోరాటమైనా, ఆఖరికి ఏదైతే భారతదేశంలో కలుపుకోనికి చేసిన ఏదైతే ప్రయత్నంలోనైనా ఎంతమంది చావులకు కారణం లేట్ కావడం. అదే విధంగా నెహ్రూ తీసుకున్న నిర్ణయాల వల్ల అప్పుడు, దాని తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత తొలిదశ ఉద్యమంలో 90 సార్లు కాల్పులు జరిపి వాళ్ళని చంపింది. దాదాపు 395 మందిని 369 మందిని అప్పుడు చంపిళ్ళు. అదే విధంగా మల్లదేశ ఉద్యమంలో 1200 మందిని చంపిళ్ళు. ఈ ప్రతి చావుకు కారణాలు ఏదైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను వాళ్ళు సవరించుకోనికి వాస్తవంగా 5 ఏళ్ళు సరిపోదండి. ఎందుకంటే ఈ చట్టాలు ఒక చట్టాలు కాదు వీళ్ళు తీసుకురావాల్సినాయి. అదే విధంగా గురుకులలో 84 మంది చనిపోయిళ్ళు. భార్గవి మొదటి విద్యార్థి, పాపం ఆమె మీద చట్టం తీసుకురండి, భార్గవి ఏదైతే ఆ చట్టం అని. అదే విధంగా ఆటో డ్రైవర్స్ 108 మంది చచ్చిపోయిండు, పాషా అని చనిపోయిండు, పాషా యాక్ట్ తీసుకురండి. ఎందుకంటే 108 మంది ఒక్కరు కాదుగా చనిపోయింది. అదే విధంగా నేతనాలు 40 మంది చచ్చిపోయింది. వాళ్ళ మీద తీసుకురండి ఏదైతే చారి యాక్ట్ అని. ఇలాంటి యాక్టులు తీసుకురావాలి. ఇలాంటి యాక్టులు తీసుకొచ్చి ప్రజలను కాపాడుకోవాలి తప్ప మీరు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైతే ఉన్నదో వాస్తవంగా ఆస్తులు సంపాదించుకోనికి అక్రమంగా ఆర్జించడానికి వచ్చిన ప్రభుత్వం తప్ప ప్రజలకు మేలుగొల ప్రభుత్వం కాదండి. ఇప్పుడు రాహుల్ గాంధీ లెటర్ ఎందుకు రాస్తున్నారని పిలిపించుకోవచ్చు కదా, ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర పిలిపించుకొని చట్టం చేయొచ్చు కదా. అదే విధంగా మొన్న అసెంబ్లీ ఉన్నది కదా, మన అసెంబ్లీలో చట్టం చేయొచ్చు కదా. లెటర్ రాస్తున్నాడు అని చోప్ టాప్. నేనేమంటున్నా, సెంట్రల్ యూనివర్సిటీలో కుచ్ భీ హువా తో మేరకు బులావో 1 మినిట్ మే ఆ జాऊंगा అని ఏదైతే రేవంత్ రెడ్డి అదే విధంగా రాహుల్ గాంధీ అని 7 ఏళ్ళు ఇప్పుడు. అదే విధంగా దళితుల మీద దాడులు ఏం జరుగుతున్నాయండి? ఒక విషయం, ఒక ఫోటో చూస్తా అండి. ఇగో మొన్న దళితుల మీద దాడిన జరిగి దీని మీద ఇంతవరకు చర్యలు లేవు.
ఇంత వీపు వాళ్ళ కొడతారా అండి? ఏం ప్రభుత్వం అండి? కర్కశ ప్రభుత్వం. ఇలాంటి దళితుల మీద మీకున్న ప్రేమ మరి ఈ చట్టాలు ఏం చేస్తాయండి? ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా అండి. ఇప్పుడు నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా దళిత వ్యతిరేకమైన పార్టీ, అదే విధంగా బీజేపీ కూడా. నేను చెప్తున్నా ఈ రెండు పార్టీలను తస్మాత్ జాగ్రత్త, ప్రజలు ఎందుకైనా వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా దళితులను ఎక్కడ కూడా మేలు చేసింది ఏం లేదు. వీళ్ళు ఓటు బ్యాంకు లాగా యూజ్ చేసుకుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళకు వెంటనే గుర్తొస్తారు, వీళ్ళ మీద ఎనలేని ప్రేమ కురిపిస్తారు. ఈ రోజు మనం ఒక నిమిషం ఒక క్వశ్చన్ యాడ్ చేస్తున్నా అండి మూర్తి గారు, మీకు ఒక విషయం యాడుతున్నా. ఇప్పుడు మనం జితేందర్ గారు ఒకరు చెప్పారు, ఎప్పుడైతే ఉన్నదో దళితులు హిందువులు